నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఎక్కడ చూసినా విజయ్ విజయ్ విజయ్, ఎక్కడ చూసినా టీవీకే. ఎందుకంటే ఇప్పుడు విజయ్ పార్టీ అయిన టీవీకే ఇప్పుడు ప్రభంజనం సృష్టించింది, విజయ్ని సీఎం చేసింది. అయితే విజయ్ సీఎం అయిన దీని వెనక సోషల్ మీడియా పాత్ర ఎంత ఉంది, అసలు ఇదంతా ఈరోజు మనం డీకోడ్ చేద్దాం ఈ ఇంటర్వ్యూలో. సో ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు. తనతో మాట్లాడదాం. సో నమస్తే నిఖిల్ గారు. నమస్తే మ్యామ్. అయితే నిఖిల్ గారు, ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత సీఎం అయ్యాడు కదా. సో ఈ సక్సెస్ వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంత ఉంది? ఏఐని సోషల్ మీడియాని నెక్స్ట్ లెవెల్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో స్ట్రాటజీని డీకోడ్ చేస్తే ఎప్పుడైనా కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ అయినా పొలిటికల్ స్ట్రాటజీ అయినా ఒకటే విషయం ఏంటంటే మన కస్టమర్ ఎవరు అని చెప్పి మనకు క్లారిటీ ఉండాలి. మన కస్టమర్ ఎవరు అని క్లారిటీ ఉండాలి. పొలిటికల్ గా పార్టీ పెట్టినప్పుడు మన కస్టమర్ ఎవరు, ఓటర్ ఎవరు, మెజారిటీ ఆఫ్ ద షేర్ ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పి క్లారిటీ తీసుకున్నారు. క్లారిటీ తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ క్లారిటీ ఉన్న పీపుల్ ఎక్కడున్నారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సోషల్ మీడియాలో ఉన్నారు. సో ఇది సిస్టమాటిక్ గా ఏంటి అంటే విజయ్ విన్నింగ్ వెనకాల సోషల్ మీడియా బేస్, దాని ప్రాపర్ ఎఫెక్ట్ యూటిలైజేషన్ ఉంది. యాక్చువల్లీ ఒకటి చూసుకోండి, జనరల్ గా ఏంటి అంటే కొంతమందికి ఎవరికైనా కూడా ప్రేమ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ ఫ్యాన్ బేస్ ని ఏంటి అంటే అదొక ప్రాపర్ ఒక సోషల్ మీడియా ఆర్మీ లాగా మార్చుకోవడం జరిగింది విజయ్ గారి పార్టీలో. సో వాళ్ళు ప్రాపర్ గా ఎందుకు గెలిచారు అని చెప్పుకోవచ్చు అని అంటే దే హావ్ డన్ ప్రాపర్ వెరీ మచ్ మెటిక్యులస్ మీడియా మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మీడియా మేనేజ్మెంట్, డిఫరెంట్ స్టంట్స్ తీసుకోండి, ఏఐ యూసేజ్, చాలా యూసేజ్ జరిగింది. ఒక్కొక్క విషయం డీకోడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూత్ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అల్గోరిథం ఎట్లయితే పనిచేస్తుంది ఎట్లా అని చెప్పి దాన్ని క్రాక్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి దాంట్లో లాట్ ఆఫ్ కాంటెంట్ ప్రొడక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాలీ వెళ్తున్నది, ఆఫ్లైన్ లో ఎంత ఎక్కువ మందితో వెళ్తున్నది, ఏఐతో జనరేట్ చేసిన సాంగ్స్ అనుకోవచ్చు, మనకి ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా వైరల్ అయిపోయాయి. ఇంకొకటి ఏంటి అంటే అయితే ఇక్కడ విజయ్ తో వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నట్లు చాలా చూస్తున్నాం. వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నట్టు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే విజయ్ తో డైరెక్ట్ ఫోటో దిగినట్టు. ఇది ఒక ప్రీషియస్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఏ ఫ్యాన్ కైనా కూడా ఏముంటుంది అంటే నా హీరోతో నేను ఫోటో దిగాలి. దాన్ని ఏం చేశారు అంటే చాట్ జీపీటీలో, జెమినీలో ప్రాంప్ట్స్ ఇచ్చేసారు. ప్రాంప్ట్స్ ఇచ్చేసి జనరల్ గా చాట్ జీపీటీకి, జెమినీకి విజయ్ యాజ్ ఎ యాక్టర్ అందరికీ తెలుసు. సో వాళ్ళ డ్రీమ్ ని ముందే వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమైపోయింది అంటే దీన్ని ఏమంటామంటే మైండ్ షేర్ డామినేషన్ అంటాం. మైండ్ షేర్ డామినేషన్, ఏదైనా వస్తువుని మనం ఎక్కువ సార్లు చూస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా మన మైండ్ లో ఏమైపోతుంది అంటే సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ జనరల్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా అంతే కదా. మనం ఇప్పుడు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం, సేమ్ అది అయిపోతుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అందరు యూత్ కూడా సోషల్ మీడియాలో ఓకే నేను విజయ్తో ఫోటో దిగాను అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ప్రతి ఒక్క యూత్ అందరు కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ట్రెండ్ అవుతున్న కాంటెంట్ని రీక్రియేట్ చేసుకున్నారు విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఏని యూజ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీ ఫోటో అప్లోడ్ చేస్తే విజయ్తో దిగినట్టు ఆటోమేటిక్గా జెమినీలో వచ్చేస్తుంది. అండ్ జెమినీ ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయింది. చాట్ జీపీటీలో 2.0 ఫీచర్స్ చాలా వచ్చాయి. చాట్ జీపీటీలో 2.0 ఫీచర్స్లో ఏంటంటే తెలుగు కూడా, తమిళ్ కూడా, వర్నాక్యులర్ లాంగ్వేజెస్ లాస్ట్ 1 వీక్ కిందనే అప్డేట్ అయింది మనకి. వర్నాక్యులర్ లాంగ్వేజ్ స్పష్టంగా వచ్చేవి ముందు జెమినీలో, ఇప్పుడు చాట్ జీపీటీలో అడ్వాన్స్ లెవెల్గా వచ్చడం జరిగింది. సో ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోయింది అంటే టూ మచ్ అటెన్షన్ స్పాన్ జరిగింది. అండ్ ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే అటెన్షన్ మనం గ్రాప్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్ అయినట్టే సోషల్ మీడియా వరల్డ్. ఇక్కడ యూత్ అందరు కూడా ఏంటి అంటే యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అదొకటి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పెట్టుకొని, పవర్ఫుల్ థింగ్స్ లో ఏంటంటే మేనిఫెస్టో బేసిక్గా అది పెట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి రూట్ లెవెల్కి వెళ్ళే విధంగా. అండ్ అక్కడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక ఆర్మీ లాగా ఆన్ గ్రౌండ్ పొలిటికల్ పీపుల్ లాగా వర్క్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద విజయం వెనుక సోషల్ మీడియా పాత్ర ఖచ్చితంగా ఉందంటారు. 60 to 70% సోషల్ మీడియా వల్లనే ఉంది అని చెప్తాను నేనైతే. ఎందుకనంటే జనాలు చూసిందే నమ్ముతారు, నమ్మిన దాన్ని కొనుక్కుంటారు. బిజినెస్ లో కూడా చూసింది నమ్ముతారు, నమ్మిందే కొంటారు జనాలు. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉంది ఎగ్జాంపుల్, బ్రాండ్ చూడండి. ఎవ్రీ టైం చూసి ఎనీ కొత్త బ్రాండ్ లాంచ్ అయినప్పుడు ఏంటి అంటే ప్రతి దగ్గర కూడా వాళ్ళే ఉంటారు. అది టీవీ హోర్డింగ్ తీసుకోవచ్చు, రేడియో తీసుకోవచ్చు, టీవీ ఛానల్ తీసుకోవచ్చు, ఎక్కడ చూసినా అవుట్డోర్, ఇండోర్ అన్నింటిలో వాళ్ళే కనబడతారు. కనబడి ఓవర్ టైం ఏమైపోతుంది అంటే మన బ్రెయిన్ లో సేవ్ అయిపోయి ఉంటుంది. మనకు వెంటనే ఆ జ్యువెలరీ షాప్ అని అంటే వాళ్ళదే గుర్తొస్తుంది. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ అటెన్షన్ స్పాన్, ద కైండ్ ఆఫ్ మైండ్ షేర్ డామినేషన్. సో ఇక్కడ లవ్ ఏమైపోయింది అంటే అదొక మూమెంట్ లాగా మారిపోయింది. ఆ ఓనర్షిప్ యూత్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో మొన్న వైరల్ అయిన వీడియో చూసాము, సైకిల్ నడుపుకుంటూ వచ్చిన వీడియో చూసాము. డిఫరెంట్గా ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కాంటెంట్ బాగా వర్కౌట్ అయింది. ఇమోషనల్ కాంటెంట్లో ఏంటంటే వాళ్ళ డ్రైవర్ కొడుక్కి ఒక అతన్ని గెలిపించుకున్నాడు అని చెప్పేసి అది కూడా ఇప్పుడు లాస్ట్ 3-4 days నుంచి చాలా ట్రెండ్ అవుతుంది.
ఎవరెవరికి ఇచ్చాడు అంటే లోకల్ పీపుల్, మన లీడర్ అనే ఒక ఫార్ములా అందరికీ వెళ్ళిపోయింది. ఓకే, రీనేమ్ చేద్దాము. ఇప్పుడు ఎంత స్టోరీ టెల్లింగ్ ఉన్నా ఏమున్నా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ మీటింగ్ పెట్టాము అనుకుందాం, ఒక 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మంది వచ్చింది ఏం జరిగింది, ఈ విషయం ఏంది అంటే ప్రపంచానికి తెలియజేయాలి అని అంటే ఆ 10,000 మంది వాట్సాప్లో సోషల్ మీడియాలో పెడితేనే అది ఎక్కువ మందికి తెలుస్తుంది. సో అక్కడ మేజర్ వర్క్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఈవెంట్కి పిలిచాము, ఆ రోజు ఏం జరిగింది కాదు, ఆ రోజు జరిగిన దాన్ని మనం ఎలా చూపించాము, ఎలా ప్రొజెక్ట్ చేసాము, ఎంత వైరల్ అవుతుంది, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ మనం హెడ్లైన్స్లో ఉన్నామా, అది మ్యాటర్స్ ద మోస్ట్ అన్నట్టు. అయితే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా దే హ్యావ్ దేర్ సోషల్ మీడియా టీమ్స్ నౌ. సోషల్ మీడియా టీమ్స్ స్పెషల్గా ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా చేస్తున్నారు, సోషల్ మీడియా ట్రైనింగ్ చేస్తున్నారు, ఏఐ ట్రైనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద హార్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక 100 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, 100 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా కానీ. 100 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక బిజినెస్ ఓనర్ది ఒక పోస్టర్ తీసుకొని ఈ 100 మెంబర్స్ వాట్సాప్ స్టేటస్ పెట్టిన, ఒక్కొక్కరి వాట్సాప్ స్టేటస్ యావరేజ్ ఒక 300 to 500 మెంబర్స్ చూసిన, ఆ బిజినెస్ ఓనర్ ఏవైతే పోస్టర్ పెడుతున్నామో వాళ్ళకి ఒకటే రోజులో 30,000 మంది నుంచి 50,000 మంది ఆ బిజినెస్ ప్రమోషన్ అయిపోయింది. ద పవర్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ద పవర్ ఆఫ్ రైట్ బ్రాండ్ పొజిషనింగ్. ఇదంతా కూడా మార్కెటింగ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే స్టోరీ టెల్లింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ప్రోడక్ట్ గురించి కానీ మన సర్వీస్ గురించి కానీ మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని మంచిగా స్టోరీ టెల్లింగ్ ఎలా చేయగలుగుతున్నామో అండ్ అది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా. అండ్ ఇక్కడ కూడా ఏమైపోయిందంటే వర్నాక్యులర్ కంటెంట్ చాలా బాగా పనిచేసింది. తమిళ వాళ్ళకి తమిళ్ కంటెంట్ అండ్ ఇంకోటి హీరో యాంగిల్ వర్క్ చేసింది. చాలా కేసెస్లలో చూస్తుంటే ఆ హీరో యాంగిల్ స్ట్రాటజిక్గా మూవ్ చేయకపోతే గెలవడం అనేది ఇంపాసిబుల్. ఎవరికైనా కూడా ఏంటి అంటే సెలబ్రిటీ అంటే ఓకే ప్రేమ ఉంటుంది కానీ పొలిటికల్లో ఏంటి అంటే దే విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ థింగ్. కానీ ఇక్కడ 2021 నుంచి చూసుకున్నా కూడా దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఎప్పటి నుంచో హీ హ్యాస్ సోషల్ యాంగిల్. చాలా మంది ఎన్జిఓస్కి హెల్ప్ చేయడము, బయట డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళడము, మాట్లాడడము, చేయడము, అన్ని చేయడం వల్ల ఏంటి అంటే ఓకే మన మనిషి అనే స్టైల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎనీ సెలబ్రిటీ చూడండి దే ఆర్ నాట్ యాక్సెబుల్ అనే ఫీలింగ్ ఉంటుంది. కంపేర్డ్ విత్ పొలిటీషియన్ ఎలా ఉండాలి, పొలిటీషియన్ 24/7 నడుస్తూనే ఉంటాడు, ప్రజల్లోకి వెళ్తూనే ఉంటాడు, డిఫరెంట్ ప్లేసెస్లో కలుస్తూ ఉండి ఓకే మన వాళ్ళు ఎప్పుడైనా, ఎందుకంటే పీపుల్ రిప్రజెంటేటివ్. సో అలాంటి పర్సన్ యొక్క మైండ్ సెట్ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ రావాలంటే లాస్ట్ 4-5 years నుంచి ప్రాపర్గా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని రైట్ మూమెంట్లో ఈ క్యాంపెయిన్ చేస్తున్న ప్రతి రోజులో హెవీగా సోషల్ మీడియాని యూజ్ చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే పీపుల్ మాట్లాడుకోవడము, పీపుల్ అట్రాక్షన్ తీసుకురావడము, వాళ్ళు షేర్ చేసుకోవడము, ఇంకెక్కువసార్లు చూడడము, మళ్ళీ వాట్సాప్లో రావడము, మళ్ళీ చూడడము, నెక్స్ట్ డే మీడియాలో రావడము, మీడియాలో చూడడము. మీమ్స్ కంటెంట్ కూడా బాగా వైరల్ అయింది. మీమ్స్ కంటెంట్ కూడా చాలా బాగా అయింది. ఈ మీమ్స్ దానికి ఏంటంటే చాట్ జీపీటీలో కొత్త ఫీచర్ వచ్చింది రీసెంట్ గా. మీమ్స్ కి కొత్త ఫీచర్ వచ్చింది. డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి తెలుగులో నాకు మీమ్ చేసిమంటే తెలుగులో యాక్టర్ యొక్క థింగ్ తీసుకొని, నేను మొన్న తెలుగు ఏ బూట్ క్యాంప్ మన ప్రోగ్రామ్ గురించి నేను ఒక మీమ్ చేయమని చెప్పాను. బ్రహ్మానందం బిఫోర్ లెర్నింగ్ అయ్యి ఆఫ్టర్ లెర్నింగ్ అయ్యి ఆటోమేటిక్ అదే సీన్ తీసుకొని అదే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేను సాక్షి గురించి కూడా ఒక మీమ్ చేయమని చెప్పాను అనుకోండి, సాక్షి ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక యాంకర్ ఏదో డైలాగ్ అన్నట్టు, ఇంకొక యాంకర్ ఇంకొక డైలాగ్ అన్నట్టు ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. అండ్ సెకండ్స్లో క్రియేట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది కూడా చాలా కాంటెంట్ క్రియేషన్ ఎక్కువైపోయింది. అండ్ యూత్ అందరూ కూడా ఏమైపోయిందంటే ఇట్లా ఫ్యాన్సీ థింగ్. ఇప్పుడు చూడండి ఒక ప్రాంప్ట్ వచ్చిందంటే అందరూ దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫోటో పెట్టుకొని చేంజ్ చేసుకోవడం చేస్తున్నారు. అలా ప్రాంప్ట్స్ ఎక్కువ విజయ్ గారి పైన కూడా ప్రాంప్ట్స్ రావడము, వీడియోస్ రావడము, అందరూ ఓనర్షిప్ తీసుకోవడం. ఇక్కడ ఎలిమెంట్ వైజ్ గా చూసుకుంటే ఏంటంటే మార్కెటింగ్ లాంగ్వేజ్ లో ఒకటి ఏమంటామంటే పర్సనలైజేషన్ అంటాం. పర్సనలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కూడా మీకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, కానీ ఇప్పుడు హాయ్ షాహిదా అని మెసేజ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఎవరు నా పేరు పెట్టి పంపించారని చెప్పి చూస్తారు. మీరు నేమ్ వచ్చింది, పర్సనలైజేషన్, అటెన్షన్ స్పాన్ వస్తుంది, ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ వేస్ గా కూడా టెక్నాలజీ పరంగా వాట్సాప్ మార్కెటింగ్ లో కూడా యూజ్ అయ్యాయి. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఒకటి ఏమొచ్చిందంటే ఇప్పుడు మనకి ఏఐలో ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చింది. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీలో ఏంటి అంటే నార్మల్ ఈ టెక్నాలజీ గుడ్ యూజేజ్ చెప్తున్నా, బ్యాడ్ యూజేజ్ కాదు. గుడ్ యూజేజ్లో ఏంటంటే ఒక 1,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అనుకుందాం, 1,00,000 మందికి వాళ్ళ పేర్లతోని ఒక మెసేజ్ రూపకంగా వెళ్తుంది, వీడియో మెసేజ్, వీడియో ఏజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ షాహిదా అని చెప్పి బీజేపీ పార్టీ నుంచి ఒక మెసేజ్ అనుకోండి, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నట్టు వీడియో మొత్తం స్టార్టింగ్ లో హాయ్ షాహిదా ఒక్కటి మాత్రం 3 seconds ఉంది అనుకోండి, ఆ 3 seconds ఒకటే మారిపోయి మిగతా అంతా సేమ్ డిట్టో, మిగతా అంతా సేమ్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది అనుకోండి, హౌ డు దే ఫీల్? మీకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, దే విల్ ఓన్ ఇట్ అండ్ దే విల్ ఫీల్ వాల్యూడ్. కస్టమర్కి ఎప్పుడైతే మనం వాల్యూ ఇచ్చామో కస్టమర్ మనకు వాల్యూ ఇస్తాడు. సింపుల్ ఫండా. ఇదంతా కూడా ఇమోషనల్ కనెక్ట్.
ఎమోషనల్ కనెక్ట్. బేసిక్గా ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది, మీ పేరు పైన మెయిల్ వస్తుంది చూడండి. నరేంద్ర మోడీ గారి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎవ్రీ టైం మీకు పిఎం ఆఫీస్ నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఓకే. మీ పేరు పైన మెయిల్స్ వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం టీవీకే పార్టీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ కూడా ఇదే అయ్యి ఉంటుందా? అంటే ఎనీ సోషల్ సోషల్ మీడియా మీడియా పార్టీస్, ఎనీ పొలిటికల్ పార్టీ ఈ రోజులలో ఏమైపోయిందంటే డిజిటల్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, పోస్ట్ కోవిడ్ తర్వాత సోషల్ మీడియా ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ మచ్ కీ రోల్. సోషల్ మీడియా వార్స్ జరుగుతుంటాయి. సోషల్ మీడియా వార్స్ అవును. అంటే ఏంది, ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి, ఒక ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. ఇవంతా కూడా ఏంటి అంటే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యే గురించి, ఒక ఎంపీ గురించి ఎవ్రీ టైం వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా మైండ్లో సేవ్ అయిపోయి ఉంటున్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు చూడండి, మల్లారెడ్డి గారి స్ట్రాటజీ చూడండి. హీఈస్ వెరీ ఎనర్జెటిక్, వెరీ మచ్ డైనమిక్, అండ్ హీ హాస్ క్రియేటెడ్ హిజ్ ఓన్ బ్రాండ్ ఇన్ పొలిటికల్ స్పేస్. ఎవరు ఏమున్నా కూడా కొంత ఎంటర్టైన్మెంట్, కొంచెం కామెడీ, కొంచెం వాస్తవాలు అండ్ రా అన్నిట్లలో హీ హాస్ బికమ్ సో మచ్ ఫేమస్. మొన్న చూసుకుంటే లాస్ట్ 1 వీక్లో 50th యానివర్సరీ, 60th or 50th యానివర్సరీ ఏదైతే చేసుకున్నారో ఆటోమేటిక్గా అన్ని వీడియోస్లో ప్రతి దగ్గర హీ వాజ్ ఓన్లీ ట్రెండింగ్ బికాస్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఎవ్రీవేర్ యూత్, ఇమాజిన్ చేసుకోండి, హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ హిస్ కాలేజ్ స్టూడెంట్ ఓన్లీ. డిఫరెంట్ పీపుల్ ఎక్కడెక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు వీళ్ళు మా సార్, మా ఇన్స్టిట్యూషన్ వరని చెప్పి ఆ ఫీలింగ్ తోని యూత్ ఓనర్షిప్ తీసుకొని షేర్ చేసుకుంటే హీ హాస్ బికమ్ సో మచ్ వైరల్. అంటే సోషల్ మీడియా కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఏ ఎన్నికల పార్టీ అయినా ఎన్నికల్లో వాళ్ళు పర్ఫెక్ట్ గా విన్ అవుతారు అనేసి అనొచ్చా? అట్లా అని కూడా చెప్పలేము. కాంటెంట్ కూడా ఇంపార్టెంట్, వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉండడం ఇంపార్టెంట్. ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే O2O స్ట్రాటజీ, విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ ఎవ్రీ వన్ నౌ. ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి, నాకు కూడా వర్క్ అయ్యే స్ట్రాటజీ చెప్తున్నాను అందరికీ. ఇదేంటంటే O2O స్ట్రాటజీ. ఆన్లైన్లో చూడాలి, మళ్ళీ ఆఫ్లైన్లో వాళ్ళు మిమ్మల్ని చూడాలి, మళ్ళీ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి తీసుకెళ్ళిపోవాలి. సో ఆన్లైన్, ఆఫ్లైన్, మళ్ళీ ఆఫ్లైన్. O2O. ఆఫ్లైన్ ఓన్లీ ఆన్లైన్లో ఉంటా అంటే ఎవరో అని అనుకుంటారు. అప్పుడప్పుడు ఆఫ్లైన్లో వస్తుంటే జనాలకి ఏంటి అంటే ఓకే, నమ్మకం, ట్రస్ట్ అనేది వస్తుంది. మొత్తం ఆఫ్లైన్ ఉండి ఆన్లైన్లో జీరో ఉంటే అది మొత్తానికి ఏం పని చేయదు, వేస్ట్. ఎందుకంటే జనాలు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్ టైంలో, కరెక్ట్ ప్లేస్లో, రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా కరెక్ట్ టైంలో వెళ్ళాలి, రైట్ ఇన్ఫర్మేషన్ అయినా కరెక్ట్ టైంలో వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఒక ఇమాజిన్ చేసుకోండి, AI డీప్ ఫేక్ని వాడి ఒక ఎలక్షన్ జరిగింది అని అనుకుందాం. 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ద పవర్ ఆఫ్ AI అండ్ సోషల్ మీడియా రాంగ్ వేలో యూజ్ అయితే ఎంత నష్టం జరగబోతుందో చెప్తాను. ఓకే, ఏంటి అని అంటే ఒక ఆపోజిషన్ క్యాండిడేట్ కనుక ఆపోజిషన్ పర్సన్ పైన, ఆపోజిషన్ లీడర్ పైన ఒక డీప్ ఫేక్ వీడియో చేసి, అంటే ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో కనుక చేసి ఎలక్షన్ ముందు రోజు రాత్రి 1:00కో 2:00కో అందరూ ఎట్లాగో ఫోన్లు వాడుతూనే ఉంటారు కాబట్టి 1 o'clockకి 2 o'clockకి సోషల్ మీడియాలో పెట్టితే దొరుకుతారు. కాకుండా వాట్సాప్లో పెడితే ఏంటంటే వాట్సాప్లో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో వైరల్ చేశారు అనుకోండి, పొద్దున్న లేసే లోపల ఎలక్షన్ రిజల్ట్ మారిపోతుంది. అంటే ఇమేజ్ డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది 100%. ఇప్పుడు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని గ్రూప్లలో వెళ్ళిపోతుంది. ఆయన ఇంకోటి నెగిటివ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ఆపాలి, చేయాలి అంటే మనతో కాదు, ఇంపాసిబుల్. వాట్సాప్ వాళ్ళకి మెయిల్ పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఆపేయండి అన్నా కూడా జరగదు. కమ్యూనికేషన్ ఛానల్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏం చేస్తారు, ఆపోజిషన్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా అన్ని గ్రూప్లలో వాడేస్తారు. అన్ని గ్రూప్లలో వేసినప్పుడు మార్నింగ్ వాళ్ళు ఫ్రెష్ మూడ్లో ఎలక్షన్కి వెళ్ళి ఓట్ 9 o'clock 10 o'clock వేసే కన్నా ముందు ఈ వీడియో వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్లో వాళ్ళ ప్రమోషన్ గురించి కానీ దీని గురించి ఎవరు చేయొద్దు. కానీ ఆపోజిషన్లో ఎవరో ఒకరు చేసేయారు అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏమొచ్చిందో తెలియదు, ఏమో తెలియదు, స్కోప్ ఉండదు. అండ్ దాన్ని ఆపడానికి కూడా స్కోప్ ఉండదు. అండ్ కంప్లీట్ గా పీపుల్ మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల నిజమైన లీడర్ ఎవరైతే ఉన్నారో లాస్ అవుతారు. అంటే ఇప్పుడు నెగిటివ్ యూజ్ చేస్తే మాత్రం డీప్ ఫేక్, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కానీ ఇక్కడ కూడా జనాలు ఏంటి అంటే ఆ పర్సన్ నిజంగా అట్లాంటి వాడా లేదా అని చెప్పి ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసింది నమ్ముతారు కరెక్టే, కానీ ప్రతిదీ చూసింది నమ్ముకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే ఇట్ మైట్ బికమ్స్ ఎ బిట్ డిఫికల్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీలో మనకి ఏఐతో ఆటోమేషన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి ఏమంటామంటే సోషల్ మీడియా లిజనింగ్ టూల్స్ అని ఉంటాయి. లిజనింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ మన గురించి వాడుతున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ మన పేరు రాస్తున్నారు, ఏ పేపర్లో ఏమొచ్చింది, ఏ పేపర్లో మనకి ఏమని రాశారు, డేటా అనాలిసిస్ అంటాము. బేసిక్గా ఏంటి అంటే మేము ఏం చేస్తామంటే సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ టీవీకే పార్టీ గురించి అన్ని పేపర్స్ పాజిటివ్గా రాస్తున్నాయా, నెగిటివ్గా రాస్తున్నాయా, మీడియా మేనేజ్మెంట్లో ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పీపుల్కి కరెక్ట్ కన్వే అవుతుందా లేదా, బ్రాండ్ పొజిషనింగ్ కరెక్ట్ అవుతుందా లేదా, ఓకే ఇప్పుడు పార్టీ గురించి వాళ్ళు రాసినప్పుడు నిజంగా కరెక్ట్ రాస్తారా లేదా, మళ్ళీ ఇక్కడ రాంగ్ రాస్తున్న వాళ్ళది ఎంతమంది చదువుతున్నారు,
దాన్ని ఎంతమంది షేర్ చేస్తున్నారు, అది రాంగ్ ఇది వైరల్ అవుతుందో దాన్ని ఎట్లా ఆపాలి, దాని కౌంటర్ స్ట్రాటజీ ఏంటి, దాని వెనకాల ఇప్పుడు ప్రతి పార్టీస్కి జనరల్ వీ హ్యావ్ వార్ రూమ్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఎట్లయితే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ జరిగినప్పుడు వార్ రూమ్ ఎట్లయితే ఉంటుందో, ప్రతి పొలిటీషియన్కి ఈ మధ్యలో ఏమైపోయిందంటే పొలిటికల్ వార్ రూమ్స్ ఉంటాయి. ఈవెన్ ఐ వర్క్ విత్ కపుల్ ఆఫ్ బీజేపీకి వర్క్ చేసాము, టీఆర్ఎస్కి వర్క్ చేసాము, బీఆర్ఎస్కి వర్క్ చేసాము, అండ్ వీ వర్క్ విత్ లాట్ మరి కాంగ్రెస్ కూడా చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ వర్క్స్ కోర్ లెవెల్ ఆన్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఎంత డైనమిక్ ఉంటుందంటే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఒక 10-20 చేంజ్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తారు, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ తో చెప్పిస్తారు, ఏమేమి ఎక్కడెక్కడ మనకి నెగిటివ్ ఉంది ఫస్ట్ సర్వే చేస్తారు. సర్వే ఇప్పుడు మనం బిజినెస్ లో కూడా ఏం చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ చేస్తాం, ఇక్కడ సర్వే చేస్తారు. సర్వే చేసినాక గెలుస్తారా గెలవరా అని ఒక గేజ్ చేసుకుంటారు. బిజినెస్ లో కూడా ఏం చేయాలి ఏంటి అని చెప్పి మనం గేజ్ చేసుకుంటాం. తర్వాత స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తారు. పొలిటికల్లో ఏం చేస్తారు, పొలిటికల్లో ఆలోచించిన తర్వాత ఏంటి అంటే పొలిటికల్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఇక్కడ వీక్ ఉన్నాం, ఇక్కడ వీక్ ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ ఓట్స్ తక్కువ ఉన్నాయి, మనం ఇక్కడ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇక్కడ మనకు పార్టీకి కరెక్ట్ లీడర్ లేడు. బిజినెస్ లో కూడా మనం ఏం చేస్తామంటే ఓకే ఇక్కడ కాంపిటీషన్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి పాజిటివ్స్ ఏమున్నాయి, ఆ స్ట్రెంగ్స్ ఏమున్నాయి, దాని మైనస్ ఎట్లా కనుక సేమ్ బిజినెస్ స్ట్రాటజీస్ మనం పొలిటికల్ కూడా వాడతాం. పొలిటికల్ కూడా ఏంటంటే కస్టమర్ అర్థం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం, పబ్లిక్ పోల్స్ జరుగుతుంటాయి, అది కూడా స్ట్రాటజీ. యూట్యూబ్ ఛానల్ని కూడా కొనేస్తారు, యూట్యూబ్ ఛానల్ కూడా కొనేసి అందరి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ బైట్ తీసుకుంటారు. మీరు ఏమనుకుంటున్నారు, టీవీకి గెలుస్తాడా, ఇది ఎవరు గెలుస్తారు. ఇంకొకటి కూడా ఇమోషనల్ కాంటెంట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సభలు జరిగినప్పుడు మొన్న జీవన్ రెడ్డి గారి సభ జరిగింది. జీవన్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు అన్ని పొలిటికల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేజీలలో ఏమైపోయింది అంటే ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఏంటి అంటే ఒక ముసలావిడ కేసీఆర్ది ఫోటో పెట్టుకొని గుండెలకు హద్దుకొని ఇలా పట్టుకొని ఉన్న ఫోటో, ఆల్మోస్ట్ ఆమెకు ఒక 70-80 ఇయర్స్ ఉండొచ్చు. సో అది ఇమోషనల్ మూమెంట్, నిజంగా తను ఓన్ చేసుకుంటుంది. దాన్ని హైలైట్ చేసుకొని ఏ టైంలో ఏ కంటెంట్ ని యాంప్లిఫికేషన్ చేయడం, అది స్ట్రాటజీ. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది, చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. తెలంగాణ బాపు అని అంటున్నారు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే హీ బాట్ తెలంగాణ అని చెప్పేసి ఫాదర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ బాపు అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు, ప్రమోషన్, ఇవన్నీ కూడా. అండ్ దట్ ఈస్ ట్రూ కూడా, దట్ ఈస్ ట్రూ. అండ్ దీస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇంకొకటి ఏంటంటే చిన్న పాప కూడా షీ వాజ్ ఓనింగ్ బీఆర్ఎస్ ఫ్లాగ్, అది కూడా అదొక రకమైంది, అదొక రకమైన స్ట్రాటజీ. అరే చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే వెంటనే అది ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది. మొన్న ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందంటే మొన్న ఒక బ్రాండ్ వాళ్ళు 10,000 ఓన్లీ కిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకున్నారు. కిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈకో సిస్టమ్ బాగా పెరిగింది, క్రియేటర్ ఎకనామీ చాలా బాగా పెరుగుతుంది. క్రియేటర్ ఎకనామీలో క్యూట్ గా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మేము ఒక చిన్న వీడియో చేసాము ఫర్ ఎ బ్రాండ్. స్కూల్ కి చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి కార్డ్స్ పట్టుకొని, సో మా స్కూల్లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, మేము కొత్త ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాము, కమ్ జాయిన్ విత్ అస్ అని క్యూట్ క్యూట్ గా వాళ్ళు వచ్చి చెప్తుంటే, అండ్ దాట్ వీడియో వెంట్ మిలియన్స్, వైరల్ అయిపోయింది. అంటే ఇక్కడ వైరాలిటీ అనే ఎలిమెంట్ గురించి మాట్లాడితే కాంటెంట్ ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఏదైనా వీడియోని తీసుకొని మనం వైరల్ చేయలేము, ఇంపాసిబుల్ అది. కానీ వీడియోలు తయారు చేసే విధానంలో ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని, ఆ ఎలిమెంట్స్ వల్ల వైరల్ అయిపోతుంది వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లలో ఏంటంటే కొన్ని స్టార్టింగ్ లో 3-4 సెకండ్లు ఇంపార్టెంట్ హుక్ అని అంటాము, కొన్నిట్లలో ఏమనంటే నిజమైన ప్రాబ్లం ఉంటుంది, కొన్నిట్లలో ఏంటంటే ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, కొన్నిట్లో ఏంటంటే వాల్యుబుల్ కాంటెంట్ ఉంటుంది, కొన్నిట్లలో ఏంటంటే ట్రెండింగ్ ఉంటుంది. ట్రెండింగ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనకు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కెన్ క్రియేట్ కాంటెంట్ విచ్ కెన్ గో వైరల్, బట్ వీ కాంట్ మేక్ ఎనీ కాంటెంట్ వైరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నిఖిల్ వీడియో వైరల్ చేయాలంటే చేయలేము, అంటే అక్కడ మన హ్యూమన్ బ్రెయిన్ కొంచెం యూస్ చేయాలి, సో మచ్ యూస్ చేయాలి, అప్పుడు అది ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్యూరిటీని హైలైట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఉంటుంది స్టార్టింగ్ లో, ఏంటంటే చిన్న పింపుల్ అయిపోతే అయ్యో నీకు పెళ్లి కాదు ఎవరు చేసుకోరు అని చెప్పి ఇన్సెక్యూరిటీ. అది కామన్ మ్యాన్ గా కామన్ ఇంట్లో ఉండే ప్రాబ్లం, ప్రతి ఒక్కరు దానిలో ఫీల్ అవుతారు, అయ్యో అది నేనే అని చెప్పి ఫీల్ అవుతారు, నాకే ఈ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు సొల్యూషన్ ఇస్తున్నారని కొనేస్తారు. ఎస్, సో ఇన్సెక్యూరిటీ హైలైట్, అది కూడా ఒక ఎలిమెంట్. మార్కెటింగ్ లో మనం తెలియకుండా మనం ఏమనుకుంటాం అంటే అయ్యో ఇది ఒక యాడ్ ఏమో అనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని యాడ్ చూసినప్పుడు మనకు చాలా బాగా అనిపించి ఇది నేను నిజంగా ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలి అనుకుంటారు, ఎందుకంటే ఆ ఓనర్షిప్ తీసుకుంటారు, ఆ కంటెంట్ లో మునిగిపోతారు, అని తెలియకుండా బ్రాండ్ ఆటోమేటిక్ గా సెల్ అయిపోతుంది, సబ్ కాన్షియస్ లో సేవ్ అయింది. ఎవ్రీ టైం వాళ్ళ పార్టీ గురించి, ఎవ్రీ టైం టీవీకే గురించి, ఎవ్రీ టైం విజయ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు పార్టీ ఏందని చూస్తున్నారు, అండ్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాం అనుకోండి, ఇద్దరం టిఫిన్ సెంటర్కి వెళ్ళాం, మీకు ఇడ్లీ ఫేవరెట్ అనుకుందాం, ఓకే, కానీ అక్కడికి వెళ్ళేసరికి అందరు దోశ తింటున్నారు, మనం ఏం చేస్తాం, వెళ్ళే వెంటనే దోశ ఆర్డర్ చేస్తాం. అంటే తెలియకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని వల్ల మన బ్రెయిన్ పైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనకి ఇష్టమైన దాన్ని కూడా వద్దు అనుకొని
మనం ఏం చేస్తాం, దోశ తీసుకున్నాం. ఓకే. ఓకే, ఇన్ ద సేమ్ వే ట్రాక్షన్ అంటాం. ట్రాక్షన్ అంటే ఏదైనా ఒక ఐటమ్ పైన ట్రాక్షన్ జరుగుతుంది, లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అవుతుంది, చాలా మంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, గెలిచింది ఇతనే గెలవబోతున్నాడు అని చెప్పి కాంటెంట్ లో వస్తుంది అంటే అప్పుడు ఏమైపోతుంది, అయ్యో ఇతనే గెలుస్తున్నాడు, మనం ఓటెందుకు వేస్ట్ చేసుకోవడం, మన వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఒక్క ఛాన్స్ ఇద్దాము అని చెప్పి ఆటోమేటిక్గా ఏం చేస్తాం, ఓటేసేస్తాం. అండ్ ఆ ఇమోషనల్ ట్రిగ్గర్ హ్యాపెన్స్ ఇన్ మల్టిపుల్ వేస్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఒకటి, సోషల్ మీడియా హ్యాస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఆల్గోరిథమ్ ని క్రాక్ చేశారు. మీరు కావాలంటే చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీ ఈ అనాలిసిస్ లో ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా అంటే సోషల్ మీడియాని ఎఫెక్ట్ గా యూజ్ చేశారని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే చిన్న పార్టీలు ఉంటాయి కదా, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చిన్న పార్టీల ప్రభావం చూపిస్తుందా? దానిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే పెద్ద పార్టీగా మలిచి చిన్న పార్టీలకు కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చిన్న పార్టీ పెద్ద పార్టీ అని ఇక్కడ ఏం లేదు. సో వాళ్ళు గనక నిజమైన కాంటెంట్ మాట్లాడుతుంటే వాళ్ళు జనాల దగ్గర నుంచి మంచి ఆదరణ తెచ్చుకోగలిగితే ఉట్టి పర్సన్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు కదా మ్యామ్. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కాంటెంట్ క్రియేషన్ చేయండి. చేయకపోతే ఏమవుతుంది అంటే చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడి బిగ్ బాస్ లో కూడా వెళ్ళిపోతారు. బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు సోషల్ మీడియా నుంచి, నార్మల్ పీపుల్ అండ్ దే హావ్ బికమ్ సెలబ్రిటీ స్టేటస్ అయిపోయింది. ఈవెంట్స్ కి గెస్ట్ లాగా పిలుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక సెలబ్రిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ గురించి. వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా, కాంటెంట్ చెప్తారా, వాళ్ళు ఏం చేస్తారా పక్కకు పెట్టండి, ఆయన హీరో పక్కకు పెట్టండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అతని ఇన్ఫ్లుయెన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లుంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంది, ఆయనకి ఎంతమంది ఫాలోయింగ్ ఉంది, ఎంతమంది అతను చెబితే ఒక మాట చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యాక్షన్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు, దాన్ని యాంప్లిఫై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక పోస్ట్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ దాన్ని రీపోస్ట్ చేశారు అనుకుందాం. ఆటోమేటిక్ ఏమైంది, అక్కడ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలలో కూడా లోకల్ దాంట్లో అన్నిటిలో కూడా యాంప్లిఫై అయింది. యాంప్లిఫై అయినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది అంటే లాట్ ఆఫ్ వేస్ గా ట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది ఎవ్రీవేర్. ఒక పోస్ట్ని ఇప్పుడు ఒక లీడర్, ఒక పవర్ఫుల్ లీడర్ ఒక దగ్గర ఉన్నారు, అన్ని స్టేట్స్లలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో డిఫరెంట్ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఈ పవర్ఫుల్ లీడర్ని ఇంకా వీళ్ళందరూ కూడా రూట్ లెవెల్లో పవర్ఫుల్ చేస్తున్నారు, రీయూజింగ్ ద సేమ్ కంటెంట్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇన్ఫ్లుయెన్స్. సో ఇక్కడ ఎండ్ మ్యాటర్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్స్ ద మోస్ట్. ఆ పాజిటివ్గా చేస్తున్నామా, నెగిటివ్ చేస్తున్నామా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ గెయిన్ చేసుకోవాలి అని అంటే వీళ్ళు వాల్యూ యాడ్ చేయాలి వాళ్ళకి. వీళ్ళు వాల్యూ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ కాంటెంట్ క్రియేషన్ బాగా వర్క్ అయింది, రీల్స్, ట్రెండింగ్ మ్యూజిక్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది, ఇమేజెస్ కంటెంట్ వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఎల్లో కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఇవన్నీ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలర్ సైకాలజీ, కలర్ థియరీ ఉంటుంది. కలర్ సైకాలజికల్ గా ఏంటి అంటే ఎల్లో కలర్ ఈజ్ మోర్ హ్యాపీనెస్, వైబ్రెంట్, రెడ్ ఈజ్ మోర్ ఎనర్జెటిక్, డేంజర్, ఎనర్జెటిక్, అన్ని మీనింగ్స్ ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటి అంటే మైండ్ లో సేవ్ అయిపోయే పాజిటివ్ తీసుకొచ్చింది అది కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఎనీ ఇమోజీ ఎల్లో కలర్ లో ఉంటుంది, హ్యాపీనెస్. సో కలర్ సైకాలజీ ఉంటుంది, కలర్ సైకాలజీ వర్కౌట్ అయింది. డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బిజినెస్ కైనా ఎవరికైనా కూడా ఏంటంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ అవుతున్నారు, కస్టమర్ని ఒక డిసిషన్ మేకింగ్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అని అంటే దట్ హ్యాస్ వర్క్డ్ అవుట్. అండ్ ఇప్పుడు ఎక్కడైనా ఇట్స్ ఆల్ అబౌట్ మోర్ కస్టమర్స్, నాట్ సెల్ఫ్ బ్రాండింగ్. ఇక్కడ మీరు పొలిటికల్గా చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఏంటంటే దే షుడ్ పుట్ దేర్ పీపుల్ ఫార్వర్డ్. వాళ్ళు బ్యాక్వర్డే ఉండాలి, దే షుడ్ పుట్ దేర్ పీపుల్ ఫార్వర్డ్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ సక్సెస్, బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే కస్టమర్ సక్సెస్ ఈజ్ బిజినెస్ ఓనర్ గ్రోత్. కస్టమర్ని నువ్వు సక్సెస్ఫుల్ చేయి, కస్టమర్కి రిజల్ట్ చూపి, కస్టమర్ని సక్సెస్ఫుల్ చేసి వాళ్ళని హైలైట్ చేయి. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ దెమ్, నాట్ అబౌట్ యూ. సో ఇప్పుడు నా గురించి నేను తోపు అని చెప్పుకుంటే వాళ్ళు రారు. కస్టమర్కి నిజంగా వాల్యూ వచ్చింది, కస్టమర్ నిజంగా బెనిఫిట్ పొందాడు అని చెప్తే ఆటోమేటిక్గా వెతుక్కుంటే ఎక్కడున్నావు అక్కడున్నావు అని చెప్పి వస్తారు. సో మార్కెటింగ్ ఎప్పుడైనా కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, రోజు ఏం చేస్తాడు, ఆ పోస్ట్ ఈ పోస్ట్ పెడుతుంటాడు, అది రాంగ్ స్ట్రాటజీ. సో ఏ పథకాలు వాళ్ళు చేస్తారు, అన్ని చెప్తారు, అందరూ అదే పెడతారు, అది రాంగ్ స్ట్రాటజీ, వర్కౌట్ కాదు. ఎన్ని రోజులు మీరు పథకాలు చూస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, చూసి కొన్ని రోజులు అన్ఫాలో చేసేస్తారు మీరు. అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్తూ ఉంటాడు, ఎమ్మెల్యే వెళ్తున్నప్పుడు ఈ యాంగిల్ టేకింగ్ ఆఫ్ కాంటెంట్ వీడియో ప్రొడక్షన్ లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక 10 మంది వచ్చినా కూడా 10 మందిని 100 మంది వచ్చినట్టు చూపిస్తారు, ఏఐతో కూడా చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సీడెన్స్ అని కొత్త మోడల్ వచ్చింది, మన మూవీ కూడా తయారు చేసుకునే విధంగా క్రౌడ్ ని క్రియేట్ చేయడము, ఎట్లా చూపిస్తున్నాము, ఏ యాంగిల్ లో చూపిస్తున్నాము, ఇమోషన్స్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాము. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళకి నేను ఏం చెప్తానంటే వాళ్ళు పీపుల్ ని ఫ్రంట్ పెట్టుకొని ప్రతి ఒక్క పర్సన్ డిఫరెంట్ పర్సన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ చెప్తాను,
లెట్స్ రీకోడ్ ద స్ట్రాటజీ. మొత్తం అన్నీ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఒకటేమో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది ఎలక్షన్ దాంట్లో, ఒకటేమో క్యాస్ట్ బేస్డ్ ఉంటుంది. క్యాస్ట్ బేస్డ్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు చేయడం ఉంటుంది. ఇంకోటేమో యూత్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకోటేమో జాబ్ సీకర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకొకటేమో టీచర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రైవేట్ పబ్లిక్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇంకోటేమో బిజినెస్ ఓనర్, వర్తక సంఘం ఇలాంటివి అంటాం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్. ఇమాజిన్ చేసుకొని ఇట్లాంటి ఒక 15 కేటగిరీలు ఉన్నాయి అనుకుందాం. 15 కేటగిరీలో 15 అందులో బెస్ట్, ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏంది, ఒక సర్పంచ్ చెప్తే అందరు వింటారు మాట. ఓకే, అలాంటి ది బెస్ట్ పీపుల్ 15 కేటగిరీలలో వాళ్ళతోని నేను పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇప్పించుకున్నాను అనుకోండి. ఒక ఎమ్మెల్యే గురించి ఈ 15 కేటగిరీలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, లేదంటే టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈయన గురించి, నాకు ఈయన వల్ల, ఈ ఎమ్మెల్యే ద్వారా వల్ల, లేదంటే ఈ ఎంపీ కానీ ఇది మంచి జరిగింది అని మంచి రియల్ స్టోరీ దట్ పీపుల్ విల్ కనెక్ట్ విత్. అండ్ ప్రతి ఒక్క పీపుల్ ప్రాబ్లం అయి ఉండి ఆ ప్రాబ్లంకి ఇతను సాల్వ్ చేసినట్టు చేసి దాన్ని సోషల్ మీడియాలో రెగ్యులర్గా 365 రోజులు చేస్తే ఆటోమేటిక్గా హీ విల్ బికమ్ పీపుల్ మ్యాన్. పీపుల్ విల్ ఓన్ హిమ్. చాలా సార్లు పీపుల్ మాట్లాడుకుంటారు. అప్పుడు ఒక్కసారి అతను ఎంట్రీ అండి, ఎంత ప్రేమ, ఆ ప్రేమని మళ్ళీ తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా మంది వస్తున్నారు, కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, ప్రేమగా చూసుకుంటున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. అక్కడ జర్నలిస్ట్ ప్లే కీ రోల్. అక్కడ కూడా మీ జర్నలిస్ట్ ప్లే కీ రోల్. ఎందుకంటే ఆ సంభాషణని ఎంత మంచి వాక్చాతుర్యంతో మంచిగా రాస్తామో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కోర్ మెసేజింగ్, వాళ్ళు మాట్లాడేది కూడా స్ట్రాటజీ, వాళ్ళు మాట్లాడే స్పీచ్ కూడా స్ట్రాటజీ. ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడదు కూడా ఆల్రెడీ ఎవ్రీథింగ్ రిటర్న్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ మీడియా ప్లానింగ్ ఉంటుంది. ప్రాపర్ మీడియా ప్లానింగ్ కనుక లేకపోతే మాత్రం వాళ్ళు ఫెయిల్ అవుతారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఒక 100 మంది సభలకు వచ్చారు, 100 మంది లైవ్ పెట్టారు అనుకుందాం. 100 మంది ఫోన్ చూసుకొని లైవ్ చూస్తుంటారు, ఎంతమంది చూస్తుంటారు. అండ్ ఇంకోటి, మీడియా పవర్ ఇప్పుడు పెద్దవాళ్ళనే కవర్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఎనీ ఛానల్ కూడా ఏంటి, పెద్దవాళ్ళనే కవర్ చేస్తుంది. ఇప్పుడు ఒక హరీష్ రావు గారు వస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, వీళ్ళదే కవర్ చేస్తారు. చిన్న పొలిటీషియన్ మీరు అన్నారు, పొలిటికల్ పార్టీ చిన్న పొలిటీషియన్ కవర్ చేస్తారా, అసలుకే ఏరు నువ్వెవరు అని అంటారు. ఎందుకంటే ఎవరికైనా కూడా వ్యూవర్షిప్ ఇంపార్టెంట్. మీరు పెడుతుంటే నోన్ పర్సనాలిటీ ఇంపార్టెంట్. అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఓన్ మీడియా, సోషల్ మీడియా, వాళ్ళ ఓన్ సోషల్ మీడియా వెళ్ళి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటారు, వాళ్ళ మీద 4 మాటలు, వీళ్ళ మీద 4 మాటలు మాట్లాడతారు, కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతారు, రేపు పొద్దున అన్ని పేపర్లలో వస్తారు. అది కూడా నెగిటివ్ పిఆర్, అది కూడా పిఆర్ అంటాం, స్ట్రాటజీకి అది కూడా కావాలని చేస్తారు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద ఇట్లాంటి మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ రివర్స్ వీళ్ళ పైన కామెంట్ చేస్తారు. లేదు, ఇక్కడ జరుగుతుంది స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు నాకు అసలు ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు అనుకుందాం. నేను ఎవరిదన్నా పొలిటికల్ పార్టీ పైన, నేను అట్లాంటి చేయను, కానీ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, నేను ఏం చేశాను, ర్యాండమ్గా ఏదో ఒక పొలిటీషియన్ ఇట్లా అన్నాడు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇట్లా చేయలేదు అని చెప్పి అన్నాం అనుకోండి, ఆ వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది అనుకోండి, వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు, నేను నెగిటివ్ చెప్తున్నా అని నా పైన నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్కి ఏంది, కామెంట్స్ ఇంపార్టెంట్. అది పాజిటివ్ నెగిటివ్ అని తర్వాత చూస్తుంది. అల్గోరిథం అంత డెవలప్ కాలేదు, అరే ఎక్కువ మంది కామెంట్ పెడుతున్నారు అని చెప్పి వీడియోని వైరల్ చేసేస్తుంది. మీకు అర్థమైంది లాజిక్? ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు అంటే ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, సంథింగ్ ఇది ట్రెండ్ అవుతుంది అని ఆటోమేటిక్ గా అల్గోరిథం ట్రెండింగ్ గా పుష్ చేస్తుంది. ట్రెండింగ్ గా పుష్ చేయడం వల్ల ఏమైపోతుంది, నార్మల్ తక్కువ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైలైట్ అయిపోయి పెద్దగా అయిపోతున్నారు. సో దాని అంటే సోషల్ మీడియాని ప్రాపర్ గా వాడుకుంటే మాత్రం యంగ్స్టర్స్, నాకు తెలిసిన మై జూనియర్ వాజ్ దేర్, హీ హాజ్ రీసెంట్లీ బికమ్ సర్పంచ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. ఎవ్రీడే వెళ్తున్నప్పటి నుంచి షూట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ వీడియో చేయడము, నేను ఇలా మార్పు కోసం వెళ్తున్నాను, ఎవ్రీడే వెళ్తున్నా అని డాక్యుమెంట్ చేయడము, డైలీ పోస్ట్ చేయడము, డైలీ వ్లాగ్స్ చేయడము, ఇలా కలవడం జరిగింది, ఇలా చేయడం జరిగింది. ఏం లేదు, వాళ్ళు చేస్తున్న పనినే సోషల్ మీడియాలో పెట్టుకుంటూ పోతే, అయినా సోషల్ మీడియాలో కూడా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బిల్డ్ చేసుకొని పెట్టుకొని వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను, అదర్ స్ట్రాటజీ పీపుల్ జనరల్గా యూజ్ చేసేది ఏం తెలుసా అంటే, ఇది ఎక్కడ కూడా చెప్పొద్దు కానీ ఫ్లోలో వచ్చేస్తుంది కాబట్టి చెప్పేస్తున్నాను. కాంపిటీషన్ నెగిటివ్ పేజీలు కూడా వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. సీరియస్లీ, ఆ నెగిటివ్ పేజెస్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటాయి, మీడియా పేజెస్ కూడా వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు, మీడియా ఛానల్స్ కూడా వీళ్ళే ఉంటాయి. అండ్ పొలిటికల్ పార్టీస్ తో చూసినప్పుడు ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇస్ బ్యాక్డ్ బై ఏ మీడియా ఛానల్. ఎవ్రీ పొలిటికల్ పేపర్ ఈజ్ బ్యాక్డ్ బై పేపర్ కూడా ఉంది, వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ దానిలో వాళ్ళు పాజిటివ్ రాసుకుంటారు. నెగిటివ్ పేపర్స్ కొన్నిసార్లు ఏమైపోతాయనంటే, ఎవరి వాళ్ళు ఈ మధ్య పేపర్లు పెట్టేసుకుంటున్నారు. ఈ పేపర్ చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయిందని అంటే, నాకు పేపర్ ఆర్టికల్ కావాలంటే పేపర్ ఆర్టికల్ కూడా ఇస్తుంది చాట్ జీపీటీ. అక్కడ కూడా చాలా ప్రాబ్లం అయింది. పొలిటీషియన్స్ ఆర్ ఫేసింగ్ వెరీ మచ్ ట్రబుల్ విత్ ఫ్యాక్ట్ చెక్. అది ఒరిజినల్ డూప్లికేటా తెలియదు. ఎందుకంటే మనం వచ్చింది చదివేసుకుంటాం. వచ్చింది చదివేసుకున్నప్పుడు అయ్యో కేటీఆర్ ఇట్లా అన్నాడా, ఈ పేపర్ వాళ్ళు రాశారు,
మీకు కూడా చాలాసార్లు జరిగి ఉంటుంది. సాక్షిది నార్మల్గా పేపర్లో వచ్చిందని అదని ఇదని నెగిటివ్ రాసేస్తారు. అండ్ జనాలు జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎందుకని చెప్తున్నా అంటే రూరల్ లెవెల్లో ఉన్న పీపుల్కి వాళ్ళ వాట్సాప్లో వచ్చింది నమ్మేస్తారు. వాళ్ళకి ఒరిజినల్ ఏదో తెలియదు, డూప్లికేట్ ఏదో తెలియదు. వాళ్ళకి ఒక డీప్ ఫేక్ వీడియో వచ్చిందంటే అది డీప్ ఫేకా కాదని కూడా తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు ఏమనుకుంటారు అంటే నిజమేమో అనుకుంటారు. నిజమేమో అనుకొని అయ్యో అని చెప్పేసి అనుకుంటారు. ఆయన కావాలని కూడా ఏం చేస్తారంటే అండ్ వీళ్ళు వాడే రాంగ్ స్ట్రాటజీ ఇంకోటి చెప్తాను. కన్సిస్టెంట్గా బిల్డ్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. లాస్ట్ 2 నెలలు ఉంది, 3 నెలలు ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే కోట్లు ఖర్చు పెట్టేస్తారు. అండ్ దట్ ఈస్ రాంగ్ స్ట్రాటజీ. కన్సిస్టెంట్గా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ బ్రెయిన్లో సేవ్ అయిపోయి ఉంటుంది. లేదు నేను లాస్ట్ 6 నెలలే చేసుకుంటా. ఎవ్రీ డే యూ షుడ్ డూ సోషల్ మీడియా. ఎవ్రీ డే బయట బ్యానర్లకి దీనికి పైసలు ఖర్చు పెడతారు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో తెలియనాడు గ్యాప్ వస్తే ఏమైపోతుంది అంటే అల్గోరిథం డిస్టర్బ్ అయిపోతుంది. అల్గోరిథం డిస్టర్బ్ అయిపోయి కన్సిస్టెంట్గా లేకపోతే డౌన్ అయిపోతుంది. అండ్ మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్ పేజీలు కూడా చూడండి, రోజు జనాలకి అర్థం కానీ యూజ్ లేని కాంటెంట్ పెట్టుకుంటూ పోతే వాళ్ళ పోస్టర్కి 20-30 కూడా లైక్ ఉండదు. 20-30 మంది కూడా లైక్ చేయరు, కానీ వాళ్ళు కన్సిస్టెన్సీ పెట్టుకుంటూ పోతారు. అంతే ఏదో నామకే వస్తే ఉందా అంటే ఉందని చెప్పి పెట్టుకుంటూ పోతారు. కానీ యాక్చువల్గా ఏంటంటే పర్ఫామ్ అయ్యే కాంటెంట్ ఇప్పుడు ఏదైనా ఉందంటే వీడియో కాంటెంట్ పర్ఫామ్ అవుతుంది, ఇమోషనల్ కాంటెంట్ వర్క్ అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంతమంది బెనిఫిషరీస్ ఉండరు. సీఎం పథకాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ అన్ని వీడియోలు కట్ చేసుకొని రోజు వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా వైరల్ అయిపోతారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంతకుముందు ఏం చెప్పాను, కొన్ని కేటగిరీస్లో ఉన్న టాప్ పీపుల్తో వీడియో టెస్టిమోనియల్స్ తీసుకొని బిజినెస్లో కూడా సేమ్ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. వీడియో టెస్టిమోనియల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటే దట్ వర్క్స్ ఎ లాట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ది వీడియో తీసుకున్నాం, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకుందాం. ఒక బిజినెస్ కమ్యూనిటీలో నేను ఇప్పుడు యంగ్స్టర్ దాంట్లో నేను కొంచెం యాక్టివ్గా ఉన్నాను. నా వీడియో తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు అనుకుందాం. అరే ఎమ్మెల్యే దానిపైన నా వీడియో వచ్చింది, ఎంపీ దాని మీద నా వీడియో వచ్చింది, నేనేం చేస్తాను, నాకు కూడా బ్రాండింగ్ కావాలి కాబట్టి నేను ఆ వీడియోని తీసుకొని నేను మా గ్రూప్లలో అన్నింటిలో షేర్ చేస్తాను. అప్పుడు తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళందరికీ మెసేజ్ ఏమెళ్తుంది, మెసేజ్ ఏమని వెళ్తుంది, ఈ పలానా ఎమ్మెల్యే ఎంపీ మంచి వాడు అని నేటివ్ మార్కెటింగ్ అంటాం. తెలియకుండా వాళ్ళు ఒకసారి చూస్తున్నారు, 2 సార్లు చూస్తున్నారు, 3 సార్లు చూస్తున్నారు, 4 సార్లు చూస్తున్నారు. ఎంత ఎక్కువ సార్లు చూస్తే అంత ఎక్కువ సార్లు స్టాంప్ పడిపోతుంది. అండ్ మన బ్రెయిన్ ఏంటంటే విజువల్ కాంటెంట్ ని ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ వాడాను. లాస్ట్ వీక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక 1 వీక్ 10 డేస్లో నాకు ఒక 6,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. వచ్చిన వెంటనే నేను ఏం చేశానంటే అందరికీ థ్యాంక్ యూ మెసేజ్ పంపించాను ఒకరోజు. థ్యాంక్ యూ, మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే, మీ సపోర్ట్ లేకపోతే నేను లేను అని చెప్పి 6 వీడియోలలో 6,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. అయిపోయిందా? అది అయిపోయింది. ఒకరోజు న్యూస్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేశానంటే వాట్సాప్ ఛానల్లో 7,000 మంది వచ్చారు. ఇవాళ మళ్ళీ పొద్దున థ్యాంక్ యూ అగైన్, వాట్సాప్లో మీ వాళ్ళు 7,000 వచ్చారు. ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది న్యూస్, అది తీసుకొని పేపర్లో. ఇప్పుడు సాక్షిలో నేను మాట్లాడడం జరిగింది మీ సపోర్ట్ వల్లనే. సో ఎవ్రీ డే మనం ఏదో ఒక విధంగా వాళ్ళని రీచ్ అవుతూ ఒక రీజన్ క్రియేట్ చేసుకొని థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఏంటి, దే ఫీల్ సో మచ్ వాల్యుబుల్. ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ కస్టమర్ ఈజ్ వాల్యూడ్. మీరు వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తే, మీరు వాళ్ళకి ఎంత ప్రాపర్గా చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు అంటే మాత్రం యు నో హౌ విజయ్ హ్యాస్ వన్, బికాస్ పీపుల్ ఓన్డ్ హిమ్. విత్ మూవీస్ హీ హ్యాస్ వన్ ద హార్ట్. దాని తర్వాత విత్ సోషల్ మీడియా he has done right positioning and with voice కూడా అతని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కూడా ఇంపార్టెంట్. విజయ్ వాడిన సోషల్ మీడియా అది ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఏదో ఒకటి చెప్పండి, ఇది బాగా వర్కౌట్ అయింది అని. మీరు కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ బాగా వర్కౌట్ అయింది, ఏఐ యూజేజ్ బాగా వర్కౌట్ అయింది, రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ కాంటెంట్ పెట్టుకోవడము. అండ్ నెగిటివ్ కాంటెంట్స్ అసలు మీరు ఎక్కడ చూసినా అసలు నెగిటివ్ కాంటెంటే రాలేదు, వెరీ మచ్ రేర్. అంటే నెగిటివ్ వచ్చినప్పుడు కూడా దాన్ని కౌంటర్ ఎఫెక్ట్ గా మోర్ పాజిటివ్ తోని ఎలా ఫిల్ చేశారో అది బాగా వర్కౌట్ అయింది. ఇన్స్టాగ్రామ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇన్స్టాగ్రామ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జనరల్ గా పొలిటీషియన్స్, ఫేమ్ లేని వాళ్ళు, కాంటెంట్ లేని వాళ్ళు జనరల్ గా ఏం చేస్తుంటారు అంటే యాడ్స్ రన్ చేస్తారు. కానీ విజయ్ వాళ్ళ టీం వాళ్ళకి యాడ్స్ రన్ చేయకుండానే బాగా ట్రాక్షన్ వచ్చింది. ఎందుకంటే సెలబ్రిటీ ఎఫెక్ట్ ఒకటి వచ్చింది, కామన్ మ్యాన్ పీపుల్ ఒకటి వచ్చింది, అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. అది కూడా టైమింగ్ వచ్చింది, మార్పు కోసం వచ్చింది టైం. అండ్ మన వాళ్ళు స్క్రీన్ లో వస్తున్నారు, నిజంగా హీరో ఉంటాడా అనే యాంగిల్. అండ్ పాత స్టోరీస్ విజయ్ గారివి వీడియోస్ ఎప్పటి నుంచో అన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్ గా ఇట్ వాస్ కంప్లీట్లీ స్ట్రాటజిక్ గేమ్, కంప్లీట్లీ సోషల్ మీడియా స్ట్రాటజిక్ కాంటెంట్ డ్రివెన్ గేమ్ అనుకోవచ్చు. మైండ్ షేర్ డామినేషన్ అయింది. ఇప్పుడు మీరు కూడా గెలిచారు అని మనం ఎలా చూసాము,
సోషల్ మీడియా. ఆ, ఎన్ని టికెట్స్ వచ్చాయి సోషల్ మీడియా, ఎవ్రీవేర్. న్యూస్ కి యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో చూడడం స్టార్ట్ అయింది. సో యూట్యూబ్ తను లో కూడా పెట్టి చేయడం. కూడా చాలా రోజులు ఏం కాలేదు. చాలా True. తక్కువ టైంలోనే సోషల్ మీడియా ఎంత బాగా వర్క్ చేసింది. అండ్ అంటే ఎక్కడో గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నది పెట్టినప్పుడు ఎవరైనా స్టార్టింగ్‌లో గ్రౌండ్ లెవెల్ దాన్ని తీసుకొచ్చి సీఎంని చేసేసారు కదా! వెరీ ట్రూ. సో ఇప్పుడు తెలుస్తుంది సోషల్ మీడియా పవర్ ఏంటో. 100%. హ్మ్. వాళ్ళకు కూడా తెలుసు. అవును. ఇప్పుడు గెలిచిన తర్వాత ఇక్కడ అసలైన థింగ్ పెరుగుతుంది. ఏంటంటే హౌ డు యూ నౌ మేనేజ్ సోషల్ మీడియా మ్యాటర్స్ ద మోస్ట్. ఆ! నెక్స్ట్ లెవెల్ ఏం నిలుపుకోవాలి తీసుకొస్తున్నాడు, కదా! ఏమేం చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు పబ్లిక్ బైట్స్ చెప్పాను కదా, అదంతా కూడా స్ట్రాటజిక్ డ్రివెన్. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాటజిక్ డ్రివెన్. అండ్ ఇంకొకటి ఏంటి, లాట్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తారు అంటే ఒక పొలిటీషియన్ కానీ ఒక లీడర్ కానీ నెగిటివ్ చేసినప్పుడు ఎప్పుడు బయట పెట్టరు, హ్మ్. ఎప్పుడు ఏం చెప్పారు, దాని గురించి మాట్లాడరు. కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే వాళ్ళకి గుర్తుకొస్తుంది, ఓ ఈయన అప్పట్లో ఇది చేసిండు అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి అన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. హ్మ్. కరెక్ట్ టైంలో వాడుతూ ఉంటారు. ఇవన్నీ కీ స్ట్రాటజీస్ అనుకోవచ్చు. అవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.